ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం జీఎస్సీ ఎస్జిటి టెక్స్ట్ బుక్ల మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 42 నుంచి 43 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. శైశవ దశలో బంతిని పట్టుకోవడానికి 2 చేతులతో పాటు శరీరం మొత్తాన్ని కదిపిన శిశువు బాల్య దశలో అవసరమైన చేతిని మాత్రమే చాపి బంతి పట్టుకోవడానికి వివరించే నియమం. 1. వికాసం సామాన్యం నుండి సరళం వైపుకు ప్రయాణిస్తుంది. 2. వికాసం క్రమానుగతమైనది. 3. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. 4. వికాసం సామాన్యం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. శైశవ దశలో బంతిని పట్టుకోవడానికి 2 చేతులతో పాటు శరీరం మొత్తాన్ని కదిపిన శిశువు బాల్య దశలో అవసరమైన చేతిని మాత్రమే చాపి బంతి పట్టుకోవడానికి వివరించే నియమం. 1. వికాసం సామాన్యం నుండి సరళం వైపు ప్రయాణిస్తుంది. 2. వికాసం క్రమానుగతమైనది. 3. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. 4. వికాసం సామాన్యం నుండి నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది. క్రింది వాటిలో సరికాని ప్రవచనం. 1. వికాసం అన్ని దశలో ఒకే విధంగా కొనసాగుతుంది. 2. వికాసం సంచితమైనది. 3. వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ. 4. వికాసం ఒక పరస్పర చర్య. క్రింది వాటిలో సరికాని ప్రవచనం. 1. వికాసం అన్ని దశలో ఒకే విధంగా కొనసాగుతుంది. 2. వికాసం సంచితమైనది. 3. వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ. 4. వికాసం ఒక పరస్పర చర్య. వ్యక్తిని ప్రభావితం చేసే మొదటి కారకం. 1. పరిసరం. 2. అనువంశికత. 3. పరిశ్రమ అనువంశికత. 4. కుటుంబం. వ్యక్తిని ప్రభావితం చేసే మొదటి కారకం. 1. పరిసరం. 2. అనువంశికత. 3. పరిశ్రమ అనువంశికత. 4. కుటుంబం. జన్యువులు వీటిలో ఉంటాయి. 1. క్రోమోజోములు, శుక్రకణం. 2. శుక్రకణం. 3. లైపోజోములు. 4. డిఎన్ఏ. జన్యువులు వీటిలో ఉంటాయి. 1. క్రోమోజోములు, 2. శుక్రకణం, 3. లైపోజోములు, 4. డిఎన్ఏ. నాకు 1 డజన్ మంది శిశువులను ఇవ్వండి, సరైన పరిసరాలు కల్పించండి, వారిని మీరు కోరిన విధంగా తయారు చేస్తానని చెప్పిన వారు 1. మెండల్, 2. గాల్టన్, 3. WC బ్లాగ్లే, 4. వాట్సన్. నాకు 1 డజన్ మంది శిశువులను ఇవ్వండి, సరైన పరిసరాలు కల్పించి వారిని మీరు కోరిన విధంగా తయారు చేస్తానని చెప్పిన వారు 1. మెండల్, 2. గాల్టన్, 3. WC బ్లాగ్లే, 4. వాట్సన్. క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది. 1. పరిమాణాత్మక మార్పు. 2. శారీరక మార్పు. 3. గుణాత్మక మార్పు. 4. భౌతిక మార్పు. కింది వాళ్ళ పెరుగుదలకు సంబంధించి సరికానిది. 1. పరిమాణాత్మక మార్పు. 2. శారీరక మార్పు. 3. గుణాత్మక మార్పు. 4. భౌతిక మార్పు. క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం. 1. సంకుచితమైనది. 2. ప్రాగతీకరించవచ్చు. 3. ఒక దశలో ఆగిపోతుంది. 4. అన్ని దశలో ఒకేలా ఉంటుంది. క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం. 1. సంకుచితమైనది. 2. ప్రాగతీకరించవచ్చు. 3. ఒక దశలో ఆగిపోతుంది. 4. అన్ని దశలో ఒకేలా ఉంటుంది. క్రింది వాటిలో పరిణితికి సంబంధించి సరైనది. 1. పరస్పర సంబంధమైనది. 2. అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. 3. బహిర్గత మార్పు. 4. జన్యు ప్రభావాల సంకలనం. క్రింది వాటిలో పరిణితికి సంబంధించి సరైనది. 1. పరస్పర సంబంధమైనది. 2. అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. 3. బహిర్గత మార్పు. 4. జన్యు ప్రభావాల సంకలనం. పెరుగుదలకు సంబంధించింది. 1. గుణాత్మక మార్పు. 2. ప్రత్యేక అంశానికి సంబంధించింది. 3. విస్తృతమైన చర్య. 4. మానసిక మార్పు. పెరుగుదలకు సంబంధించింది. 1. గుణాత్మక మార్పు. 2. ప్రత్యేక అంశానికి సంబంధించింది. 3. విస్తృతమైన చర్య. 4. మానసిక మార్పు. వినయ్ 3 సంవత్సరాలకు మాట్లాడితే అబ్బాయి 4 సంవత్సరాలకు మాట్లాడడం ఏ వికాస నియమాలు తెలుపుతుంది. 1. వికాసం పరస్పర చర్య. 2. సంచితమైనది. 3. క్రమానుగతమైనది. 4. వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి. వినయ్ 3 సంవత్సరాలు మాట్లాడితే అబ్బాయి 4 సంవత్సరాలు మాట్లాడడం ఏ వికాస నియమాలు తెలుపుతుంది. 1. వికాసం పరస్పర చర్య. 2. సంచితమైనది. 3. క్రమానుగతమైనది. 4. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించిన వ్యక్తికి సరైన శిక్షణ ఇవ్వడం వల్ల మంచి గాయకుడిగా మారాడు. దానిలో ఇమిడి ఉన్న వికాసం. 1. వికాసం క్రమానుగతం. 2. వికాసం పరస్పర చర్య. 3. వికాసం ఏకీకృత మొత్తం. 4. వికాసం నిరంతర ప్రక్రియ. తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించిన వ్యక్తికి సరైన శిక్షణ ఇవ్వడం వలన మంచి గాయకుడిగా మారాడు. దానిలో ఇమిడి ఉన్న వికాసం. 1. వికాస క్రమానుగతం. 2. వికాసం పరస్పర చర్య. 3. వికాసం ఏకీకృత మొత్తం. 4. వికాసం నిరంతర ప్రక్రియ. వినయక పరీక్షల్లో కాపీ కొట్టాలని ఉంది, కానీ పట్టుబడితే శిక్షిస్తారు. సమాజం ఆమోదించరు, కానీ కాపీ కొట్టలేదు. కోల్బర్గ్ ప్రకారం వినయ్ ఈ స్థాయికి చెందుతాడు. 1. పూర్వ ప్రచాలక స్థాయి నైతికత. 2. సంప్రదాయ స్థాయి నైతికత. 3. ఉత్తర సంప్రదాయ స్థాయి నైతికత. 4. విశ్వజనీయ నైతిక విలువల ఓరియంటేషన్. వినయ్కు పరీక్షలో కాపీ కొట్టాలని ఉంది, కానీ పట్టుబడితే శిక్షిస్తారు. సమాజం ఆమోదించదు అని కాపీ కొట్టలేదు. కోల్బర్గ్ ప్రకారం వినయ్ ఈ స్థాయికి చెందుతాడు. 1. పూర్వ ప్రచాలక స్థాయి నైతికత. 2. సాంప్రదాయ స్థాయి నైతికత. 3. ఉత్తర సాంప్రదాయ స్థాయి నైతికత. 4. విశ్వజనీయ నైతిక విలువల ఓరియంటేషన్. వెంకట్ పాఠశాల స్థాయిలో నుంచి మంచి క్రికెటర్గా రాణిస్తున్నాడు, కాబట్టి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో క్రికెట్ అవుతాడని అంచనా వేయడం ఏ వికాసం. 1. వికాసాన్ని ప్రాగతీకరించవచ్చు. 2. సంచితమైనది. 3. పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. 4. నిరంతర ప్రక్రియ. వెంకట పాఠశాల స్థాయిలో మంచి క్రికెటర్గా రాణిస్తున్నాడు, కాబట్టి భవిష్యత్తులో మంచి
జాతీయ స్థాయిలో క్రికెటర్ అవుతాడని అంచనా వేయడం ఏ వికాస నియమం? 1 వికాసాన్ని ప్రాగుతీరించవచ్చు, 2 సంచితమైనది, 3 పరస్పర సంబంధంగా కొనసాగుతుంది, 4 నిరంతర ప్రక్రియ. క్రింది వాళ్ళలో అనువంశికవాది 1 డబ్ల్యూసీ బ్లాగే, 2 గాల్టన్, 3 బోరింగ్, 4 లాంగ్ ఫీల్డ్. క్రింది వాళ్ళలో అనువంశికవాది 1 డబ్ల్యూసీ బ్లాగే, 2 గాల్టన్, 3 బోరింగ్, 4 లాంగ్ ఫీల్డ్. జన్యు తప్ప వ్యక్తిని ప్రభావం చేసే ప్రతీకారం పరిశ్రమ నిర్వచించినది 1 వుడ్వర్త్, 2 బోరింగ్ వెల్డ్, 3 గారెట్, 4 న్యూమన్ ఫ్రీమన్. జన్యువు తప్ప వ్యక్తిని ప్రభావం చేసే ప్రతి కారకం పరిసరమే అని నిర్వచించినది 1 వుడ్వర్త్, 2 బోరింగ్ వెల్డ్, 3 గారెట్, 4 న్యూమన్ ఫ్రీమన్. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. శైశవ దశలో బంతిని పట్టుకోవడానికి 2 చేతులతో పాటు శరీరం మొత్తానికి కదిపిన శిశువు బాల్య దశలో అవసరమైన చేతిని మాత్రమే చాపి బంతి పట్టుకోవడానికి వివరించి నియమం. కరెక్ట్ ఆన్సర్ 4 వికాసం సామాన్యం నుండి నిర్దిష్ట వైపు కొనసాగుతుంది అంటే ప్రయాణిస్తుంది. శైశవ దశలో బంతిని పట్టుకోవడానికి 2 చేతులతో పాటు శరీరం మొత్తానికి కదిపిన శిశువు బాల్య దశలో అవసరమైన చేతిని మాత్రమే చాపి బంతి పట్టుకోవడం వివరించి నియమం ఏంటంటే వికాసం సామాన్యం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4. ఈ క్రింది వాటిలో సరికాని ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ 1 వికాసం అన్ని దశలో ఒకే విధంగా కొనసాగుతుందని తప్పు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. మిగిలిన వికాసం సంచితమైనది, అనివిచ్చిన ప్రక్రియ, పరస్పర చర్య ఇవన్నీ ఓకే, కానీ సరికానిది ఏంటంటే వికాసం అన్ని దశలో ఒకే విధంగా కొనసాగుతుంది అనేది తప్పు ప్రవచనం. కాబట్టి అది సరైనది. వ్యక్తిని ప్రభావం చేసే మొదటి కారకం మనం నేర్చుకున్నది కరెక్ట్ ఆన్సర్ 2 అనువంశికత. వ్యక్తిని ప్రభావితం చేసే మొదటి కారకం అనువంశికత. కరెక్ట్ ఆన్సర్ 2. జన్యువులు వీటిలో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 1 క్రోమోజోములు జన్యువులు ఉంటాయి. జన్యువులు వీటిలో ఉంటాయంటే క్రోమోజోములో. కరెక్ట్ ఆన్సర్ 1. నాకు 1 డజన్ మంది శిశువులు ఇవ్వండి, సరైన పరిసరాలు కల్పించి వారిని మీరు కోరిన విధంగా తయారు చేస్తానని చెప్పిన వారు. కరెక్ట్ ఆన్సర్ 4 వాట్సన్, WB వాట్సన్. నాకు 1 డజన్ మంది శిశువులను ఇవ్వండి, సరైన పరిసరాలు కల్పించి వారిని మీరు కోరిన విధంగా తయారు చేస్తానని చెప్పిన వారంటే వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 3 గుణాత్మక మార్పు. వికాసం అనేది గుణాత్మక మార్పు తప్ప పెరుగుదల కాదు. కాబట్టి పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 3. మిగిలిన పరిమాణాత్మక మార్పు, శారీరక మార్పు, భౌతిక మార్పు ఇవన్నీ పెరుగుదలకు సంబంధించి, గుణాత్మక మార్పు అని పెరుగుదలకు సంబంధించి కాదు. కాబట్టి 3 అనేది కరెక్ట్. క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం. వికాసానికి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 2 ప్రాగుక్తీకరించవచ్చు. క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఏంటంటే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వాటిలో పరిణితికి సంబంధించి సరైనది. కరెక్ట్ ఆన్సర్ 4 జన్యు ప్రభావాల సంకలనం. క్రింది వాటిలో పరిణితికి సంబంధించి సరైనది జన్యు ప్రభావాల సంకలనం. కరెక్ట్ ఆన్సర్ 4. పెరుగుదలకు సంబంధించినది నాకన్నా పెరుగుదలకు సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ 2 ప్రత్యేక అంశానికి సంబంధించినది. పెరుగుదలకు సంబంధించింది ఏంటంటే ప్రత్యేక అంశానికి సంబంధించింది పెరుగుదల. ఇది అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్న మానసిక మార్పు అనేది పెరుగుదల కింద రాదు. విస్తృతమైన చర్య అనేది పెరుగుదల కింద కాదు. గుణాత్మక మార్పు కూడా పెరుగుదల కింద కాదు. సంబంధించినది అన్నారు కాబట్టి ప్రత్యేక అంశానికి సంబంధించింది పెరుగుదల. కరెక్ట్ ఆన్సర్ 2. వినయ్ 3 సంవత్సరాలు మాట్లాడితే అబ్బాయి 4 సంవత్సరాలు మాట్లాడడం ఏ వికాస నియమాలను తెలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4 వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి. వాడు 3 సంవత్సరాలు మాట్లాడి ఇంకో 4 సంవత్సరాలు మాట్లాడండి వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి. మనం నేర్చుకున్నాం కదా. కరెక్ట్ ఆన్సర్ 4. తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించిన వ్యక్తికి సరైన శిక్షణ ఇవ్వడం వల్ల మంచి గాయకుడిగా మారాడు. దానిలో ఇముడు ఉన్న వికాసం. కరెక్ట్ ఆన్సర్ 2 వికాసం పరస్పర చర్య. ఇక్కడ పరస్పర చర్య ఎందుకు అన్నామంటే పుట్టుకతో గానం రావడం అది అనువంశికత, నేర్పించడం పరిశ్రమ, 2 కలిపి ఒకదానికొకటి పరస్పరంగా ఉన్నాయి కాబట్టి వికాసం పరస్పర చర్య. కరెక్ట్ ఆన్సర్ 2. వినయ్కి పరీక్షల్లో కాపీ కొట్టాలని ఉంది కానీ పట్టుబడితే శిక్షిస్తారు. సమాజం ఆమోదించదు కానీ కాపీ కొట్టలేదు. కోల్బర్గ్ ప్రకారం వినయ్ ఈ స్థాయికి చెందుతాడు. కరెక్ట్ ఆన్సర్ 2 సాంప్రదాయ స్థాయి నైతికత. సాంప్రదాయ సింపుల్గా సాంప్రదాయ స్థాయిని గుర్తుపెట్టుకుని పూర్వ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ కాబట్టి పట్టుబడితే దొరికిపోతాం అని భయపడుతున్నాడు కాబట్టి సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ 2. వెంకట పాఠశాల స్థాయిలో మంచి క్రికెటర్గా రాణిస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో క్రికెటర్ అవుతాడని అంచనా వేయడం ఏ వికాస నియమం? భవిష్యత్తులో అంటున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, అంచనా వేయవచ్చు. ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందని అంచనా వేయవచ్చు. కాబట్టి వెంకట పాఠశాల స్థాయిలో మంచి క్రికెటర్గా రాణిస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో క్రికెటర్ అవుతాడని అంచనా వేయడం ఏ వికాస నియమం అంటే ప్రాగుక్తీకరించవచ్చు వికాసాన్ని. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వాటిలో అనువంశికవాది ఇలాంటి గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 2 గాల్టన్, ఫ్రాన్సిస్ గాల్టన్ అనువంశికవాది. మిగిలిన WC బ్లాగ్, బోరింగ్, లాంగ్ ఫీల్డ్, వెల్డ్ వీళ్ళందరూ పరిసరవాదులు. జన్యువు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి కారకం పరిశ్రమ అని నిర్వచించినది. కరెక్ట్ ఆన్సర్ 2 బోరింగ్, వెల్డ్. బోరింగ్, లాంగ్ ఫీల్డ్, వెల్డ్.
జన్యువు తప్ప వ్యక్తిని ప్రభావం చేసే ప్రతీకారక పరిశ్రమ నిర్వచించింది బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెళ్ళే కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జాంపుల్ రాశారా? కింద ఆన్సర్లు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.